అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను మా ఇంట్లో చేసే మైసూర్ బొండాలు ఎలా చేస్తామనేది ఈ వీడియోలో గబగబా చూపించేస్తాను. షార్ట్ వీడియోనండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, తొందరగా అయిపోతుంది. ముందుగా మైదాపిండి వేసుకున్నాను ఒక గిన్నెలోని. నేను మైదాపిండి 5 కిలోల వరకు వేసేసుకున్నానండి. తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్, ఒక స్పూన్ వరకు సోడా వేసుకున్నాను. తర్వాత ఒక ప్యాకెట్న్నర వరకు పెరుగు కూడా వేసేసుకుంటున్నానండి. పెరుగు కూడా నేను రాత్రే కలిపేసుకుంటాను. పెరుగు ఇవన్నీ కూడా నేను నైటే కలిపెట్టేసుకుంటానండి. తర్వాత స్టవ్ మీద గోరువెచ్చగా నీళ్ళు కాగబెట్టేసుకున్నానండి. దాంట్లోనే నూనె కూడా వేసేసుకున్నాను. పెద్ద గరిటెతోటి 2 గరిటెలతోటి అయితే నూనె అయితే వేసేసుకున్నానండి. గోరువెచ్చగా అయిన నీళ్ళు ఈ పిండిలోకి కలిపేస్తున్నానండి. ఇదంతా కూడా నైట్ కలిపెట్టేసి పక్కన పెట్టేసుకుంటానండి. పొద్దుట అయితే మైసూర్ బొండాల పిండి అయితే రెడీగా ఉంటుంది. కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాను కదా, లూజ్ అయితే చూసుకున్నారు కదా, ఆ లూజ్ అయితే కలుపుకోవాలండి. ఫుల్ వీడియో కావాలనుకుంటే మీకు నేను కింద ట్యాగ్ చేస్తానండి. వీడియో కింద నా ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కింద చిన్న యారో మార్క్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేశారంటే కనుక ఫుల్ వీడియో వచ్చేస్తుంది. ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు చూసేయండి. రోజు మార్నింగ్ ఈ పిండిని తపా 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 కొడుతూ కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నూనె మరీ ఎక్కువ ఏడవకూడదండి. కొద్దిగా ఏడైన తర్వాత దీంట్లో మైసూర్ బొండాలు మనము గుప్పిడితో ఏలుతో తీసుకొని ఇలాగ బట్టనేలు పక్కన నుంచి పిండామంటే కనుక కొత్త వాళ్ళకైనా సరే ఈజీగా వచ్చేస్తాయండి. చాలా రౌండ్గా వస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుంటేనే మైసూర్ బొండాలు బాగా వస్తాయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.